హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఇవాల్టి వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది కదా! సో, మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. సో, మనకి ఇంకో వరలక్ష్మి వ్రతం ఈరోజు మంగళవారం. ఇంకో 3 డేస్‌లో మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుందనమాట. ఈసారి 8థ్ ఆగస్ట్ వచ్చింది. ఎప్పుడు కూడా మనం వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమికి ముందు జరుపుకుంటామనమాట. సో, వరలక్ష్మి వ్రతం అంటేనే మనం ఇంట్లో క్లీన్ చేసుకునేది ఎక్కువ ఉంటది కాబట్టి, ఇవాళ నేను ఇల్లు డీప్ క్లీనింగ్ చేయబోతున్నాననమాట. సో, నేను వర్క్ చేస్తూ మాట్లాడతాను. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ది వర్క్. వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ఎప్పుడు కూడా 2-3 రోజుల ముందే డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకోండి. మీరు రేపు వ్రతం అనగా ముందు రోజు డీప్ క్లీనింగ్ చేసుకుంటే అస్సలు సెట్ కాదనమాట. టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసమే నేను ఇక్కడ మా ఆయన సామాన్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ మేము చేరినప్పటి నుంచి ఈ సామాన్ అనేది అలాగే ఉండిపోయింది. సో ఇవేమీ పనికి రాకుండా ఉంటే మనం బయటపడేస్తాం, కానీ అన్నీ పని సామాన్ అనమాట. అన్నీ మనకి పనికొస్తాయి. సో అందుకోసమే ఇవన్నీ కూడా నీట్గా బ్యాగ్లో సర్దేసి, మనకి అవతల పక్కన 2 బాల్కనీస్ అనమాట మాకు. సో ముందర పక్క బాల్కనీ, అలాగే వెనకాల పక్క కూడా బాల్కనీ ఉంటుంది. ముందర పక్క బాల్కనీలో పెట్టేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ వర్షం వస్తుందేమో అని ఆలోచించను. వర్షం వచ్చినా కూడా మ్యాక్సిమం పడవు. సో హ్యాపీగా బాల్కనీలో పెట్టేసుకోవచ్చని ఇలా మొత్తం అన్నీ సర్దేసి, మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉంటే చిన్నపిల్లడు, ఆ అబ్బాయి హెల్ప్తో నేను కొంచెం ఇవన్నీ సర్దుకున్నాను అనమాట. బికాస్ నార్మల్ సామాన్లు అయితే నేను సర్దేస్తాను. ఇవి ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటాయి అనమాట. సో ఇంకొకరి హెల్ప్ ఉంటే బాగుంటుంది అది ఎవరైనా. సో అందుకోసం నేను ఆ అబ్బాయిని అయితే పిలిచాను అనమాట. ఇట్లా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అవతల పక్క పెట్టేస్తాను. సో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇట్లా 2-3 రోజుల ముందే చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనమాట. మీరు రేపు వరలక్ష్మి వ్రతం పెట్టుకొని ముందు రోజు క్లీనింగ్ చేసుకున్నారనుకోండి, మొత్తం క్లమ్జీ అయిపోతుంది. మీరు వర్క్ చేసుకుంటారా, దేవుడికి పూజ సామాన్లు అవి చేసుకుంటారా, ప్రసాదాలు ప్రిపరేషన్ చేసుకుంటారా, ఇంకా కొంతమంది మాలలు అవి తయారు చేసుకుంటారు, అవి చేసుకుంటారా, ఇట్లాగా చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే నేనైతే ఇలా చెప్తున్నాను. అలాగే మీ ప్రిపరేషన్స్ అనేవి ఎంతవరకు వచ్చాయో కామెంట్ చేయండి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చేసుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతం. అందుకే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైతే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని నా మనసులో అనిపించిందో అప్పటి నుంచి ఏదో కొంచెం భయం అనమాట. బికాజ్ నేను కరెక్ట్గా చేయగలుగుతానా లేదా, అందులో నాకు బేబీ ఉంది, బేబీని పెట్టుకొని చేయగలుగుతానా లేదా, ఏమైనా మిస్టేక్ చేస్తానా, అసలు చేస్తానా అని ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి నా మైండ్లో. నిద్రపోతున్నా కూడా అదే గుర్తొస్తుంది నాకు. సో అంత అడిక్ట్ అయిపోయాను అనమాట. ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను వరలక్ష్మి వ్రతం కోసం. సో ఇంకా ఫైనల్గా ఆ డే అయితే మనకు వచ్చేస్తుంది. దగ్గర పడే కొద్దీ నాకైతే అస్సలు ఇదిగా ఉందన్నమాట. సో ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోతుంది. అందులో నాకు అక్కడ పాప పడుకో ఉంది. సో పాప ఏ చిన్న శబ్దం వచ్చినా టక్కుమని లేసి కూర్చుంటుంది అనమాట. చాలా మెల్లగా సర్దుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ బల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మా ఆయన వర్క్ చేసే సామాన్ అనమాట. మేము రీసెంట్గా షాప్ తీసేసాం కాబట్టి అవన్నీ కూడా ఇంట్లోకి వచ్చేసాయి. మళ్ళీ యథావిధిగా షాప్ పెట్టేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అలాగే ఈవినింగ్ మా ఆయన రాగానే అన్నిటికీ కర్టన్స్ అయితే వేయించాను. బికాజ్ రేపు తాంబూలం తీసుకోవడానికి అందరూ వస్తారు. ఎప్పుడు కూడా నేను ఒకరి కోసం సర్దుకోను. బట్ ఏంటంటే మనకి చూడటానికి బాగుండాలి కదా. అండ్ కర్టన్స్ అన్నీ కూడా వేయించేసాను మా ఆయన చేత. చక్కగా ఉంటాయి, చూడటానికి క్లమ్జీ లేకుండా ఉంటాయి అనమాట. సో నా దగ్గర కర్టన్స్ చాలా తక్కువ. బికాజ్ మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు నాకు అంత కర్టన్స్తో యూజ్ లేదనమాట. సో నేను అందుకే తీసుకోలేదు. నాకు ఎప్పుడు కూడా నేను యూజ్ అవుతుంది అంటేనే తీసుకుంటా. ఎక్కువ తీసుకొని పక్కన పడేసి ఇట్లా తీసుకోను అనమాట. అలాగే అక్కడ వైర్లంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉంటాయి, అవన్నీ కూడా టై చేశాడు. వ్రతం ఇలాగే చేయాలని రూల్ ఏం లేదండి. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. నేను ఈవినింగ్ మాప్ వేసేసుకుంటున్నాను. బికాజ్ నాకు పాప ఉంటుంది కాబట్టి మార్నింగ్ నాకు సెట్ కాదనమాట. ఇంకా నైట్ అయితే మా ఆయన ఉంటాడు కాబట్టి పాపను పట్టుకుంటాడు. నేను ఇట్లా హ్యాపీగా ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఇదేనే కాదు, ఏ అకేషన్ వచ్చినా, ఏ ఫెస్టివల్ వచ్చినా, లేదా ఇంకేదైనా నేను హడావిడిగా వెళ్ళాల్సిన పని వచ్చినా కూడా 2-3 డేస్ ముందే నేను వర్క్ చేసుకుంటాను. ఇంకా వెళ్ళే రోజు ముందు రోజు ఏంటంటే మాప్ పెట్టుకుంటాను అనమాట. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, టెన్షన్ ఉండదు. అరే ఇది చేయలేదే అది చేయలేదే అని ఉండదు అనమాట. సో ఇట్లా నేను నైట్ అంతా, ఇప్పుడు టైం ఎంతో తెలుసా, ఎగ్జాక్ట్గా 12 or 1 అవుతుందనమాట. మీరు నమ్మరు, బయట చూస్తే మొత్తం చీకటి ఉంది కదా, మా ఇంట్లో ఒక్కటే లైట్ ఉందనమాట. సో అట్లా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా చక్కగా గ్యాస్ అంతా కూడా కడిగేసుకున్నాను. బికాజ్ మనం నాన్ వెజ్ అంతా చేసుకుంటాం. నెక్స్ట్ డే మనం పూజకి ప్రసాదాలన్నీ దీని మీదే చేయాలి కాబట్టి
ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేశాను. అండ్ దీనికి బొట్లన్నీ ఇప్పుడు పెట్టను, బికాజ్ చాలా లేట్ నైట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ నేను బొట్లు పెడతానమాట. మీరు కూడా కిచెన్లో ఓంకారం కానీ స్వస్తిక్ కానీ వేసుకుంటే చాలా మంచిది. అంటే కొంతమంది అందరూ ఇలానే ఉండాలని రూల్ లేదు, బట్ నేను ఉంటాను, అందుకనే చెప్తున్నాను అనమాట. బికాజ్ అట్లా వేసుకోవటం వల్ల ఒక మంచి పాజిటివిటీ వస్తుంది. దానివల్ల హ్యాపీగా కుక్ చేయగలం, చూడటానికి కూడా బాగుంటుంది. కొంతమంది గ్రీనరీని ఇష్టపడతారు, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటారనమాట. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ అవి మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. సో పాప ఉంటుంది కాబట్టి అన్నీ పాపమే చెప్తున్నాను అనుకోవద్దు, బికాజ్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.